హ్మ్. ఇప్పుడు నిన్న ఏదో రాష్ట్ర కమిటీ వేసిర్రు. అవును. దాంట్లో నన్ను కూడా సిటీ ప్రెసిడెంట్ కానా అని చెప్పేసి హ్మ్. ఫోన్ వచ్చింది. హ్మ్. వస్తే సిటీ ప్రెసిడెంట్ కాదు, మీకు మొత్తం సపోర్ట్ ఉంటా. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. నేను పార్టీ పరంగా మాట్లాడతలేను. నేను కాంగ్రెస్ ఉండొచ్చు, హ్మ్. ఈ హోదాలు ఉండొచ్చు. హ్మ్. కాకుంటే ఏందంటే నా తెలంగాణ పౌరునికి అన్యాయం జరిగినప్పుడు హుహు. నువ్వెంతరా భయ్ అని అడుగుతా. ఓకే. నువ్వెంతరా భయ్? హ్మ్. నీ ఓట్ల కోసమో లాలూచిపడనికి బండి సంజయ్‌ని కాదు, హ్మ్. మాధవలతని కాదు. మాధవలత హ్మ్. ఇలా నీతులు చెప్తున్నావు, తీవ్రవాదులు వచ్చి ఉన్నారంటే నీ కేంద్ర గవర్నమెంట్ గాడిద పనులు తవ్వుతుందా? హ్మ్. నరేంద్ర మోడీ పీఎం ఉండు, హోంమంత్రి ఉన్నాడు. హ్మ్. దానికి ఉన్న సహాయక మంత్రులు ఈయనే ఉన్నారు ఇద్దరు. హ్మ్. కేంద్ర మంత్రులు ఉన్నారు. అంటే మీరు మీ ఆధ్వర్యంలో మీరేనా? హ్మ్. ఏమన్నా అంటే తిట్టనిపోరా అని ఒక బూత్ ఉంటది. అవును. అట్లనే తిట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. హ్మ్. హ్మ్. ఇవాళ తీవ్రవాదులు ఉన్నారు దేశంలో అంటే దేశంలో కేంద్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందా? బీజేపీ ఉందా? అవును. ఏదున్నది? హ్మ్. ఏ పార్టీ ఉన్నది కేంద్రంలో? బీజేపీ ఉంది. బీజేపీ హ్మ్. ఉందిగా. చర్చలు ఎవరి కింద ఎవడు జరపాలి అది? హ్మ్. కేంద్ర గవర్నమెంట్ అధికారాల్లో ఎవరి మాట ఇంటాయి? హ్మ్. పోలీస్ బలగాలకు ఒక్క హ్మ్. రోజు హ్మ్. 2010లో ఏకే ఖాన్ కమిషనర్ అయిపోయిన తర్వాత సివి ఆనంద్ అంటోడు వచ్చి కమిషనర్ అయినప్పుడు హైదరాబాద్‌ల ఓల్డ్ సిటీలో ఆధార్ కార్డ్‌తో సహా తీసి ఓపించి కొడితే ఒక్కొక్కడు పోయిండు. దుబాయ్‌లకు పోయిండు. ఒక్కొక్కడు పాకిస్తాన్‌లో పడ్డారు. హ్మ్. హ్మ్. అట్లా 5,000 మంది నిలగొట్టిన సిబిఐ ఆనంద్ సార్ కమిషనర్ ఇక్కడ. హ్మ్. ఆధార్ కార్డులు చెక్ చేయాల. కేంద్ర గవర్నమెంట్ ఎన్ఐ టీంలు ఉంటాయి. హ్మ్. నీకు ఇంటర్పోల్ టీంలు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ పవర్ తీసుకొని ఎత్తుకొని హ్మ్. అయితే ఇదే విషయం వల్ల మీ మీ నాయకులు మీ బీజేపీ బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారని బీజేపీ పార్టీ నాయకులు అడిగితే మీరు వాళ్ళున్నది ఇక్కడ ఇలా హైదరాబాద్‌లో మాధవలత రాష్ట్రంలో అని గురించి చెప్పి ఒకటి చెప్తారు. అడుగుతా. ఏక బండి సంజయ్ ఆయన హ్మ్. మనిషి, ఆయన లీడర్ గాని హ్మ్. నేను మాధవలత గురించి ఒకటి అడుగుతా హ్మ్. మేడంని. హ్మ్. ఇవాళ నీ హాస్పిటల్‌ల శవాల మీద పేలాల కంటే ఎక్కువ పైసలు ఏరుకొని తిన్నావు. హ్మ్. మొన్న ఎలక్షన్‌లకు మసీదులకు బాణం గుర్తు పెట్టి రెచ్చగొట్టిన మతతత్వాలు లేపినవు. అవును. ఇయాల మొన్న పోయి మసీదులో మళ్ళా అలా కాళ్ళు మొక్కొచ్చినావు మాధవలత. హ్మ్. ఇయాల వీడియోలు ప్రూఫ్ లేవా? అవును. ఇయాల అన్ని ఏం ప్రూఫ్ లేవా? హ్మ్. నీ అవసరాని కోసం ముస్లింలను తిడతావు. మళ్ళా నీకు లాలూచి పడనీకి అలా కాళ్ళు మొక్కుతున్నావు. హ్మ్. మాధవలత హ్మ్. బుద్ధి ఉండాలి నీకేమన్నా, ఇంత జ్ఞానం ఉండాలి, ఇంత చదువుకున్నట్టున్నావు. హ్మ్. ఇయాల ముస్లింలు అంటుర్రు ఇయాల ఈళ్ళు. హ్మ్. నువ్వు కొట్టింది దళితుణ్ణి, హ్మ్. నువ్వు కొట్టింది మా బహుజనుణ్ణి, అవును. నువ్వు కొట్టింది మా తెలంగాణ వాదిని, హ్మ్. నువ్వు కొట్టింది మా తెలంగాణ బిడ్డని. హ్మ్. నువ్వు మళ్ళా ముస్లింల కాడికి ఎందుకు పోతున్నావు? అవును. ముస్లింలు రాములవారి గుళ్ళు తెలంగాణలో 10 కట్టించారు. మీ మార్వాడీలు కట్టించిరా? హ్మ్. ఒక్కొక్క ₹1,00,00,000 పెట్టి ముస్లింలే కట్టిరా ఆన్ ప్రూఫ్ నువ్వు యూట్యూబ్ లో చెక్ చేయి. అవును. రమ్మని వాళ్ళని వచ్చి నేను చెప్తా. ఇప్పటికే ముస్లింలు గణేష్ పండుగ చేస్తారు కదా రామ్‌నగర్‌లో. అరే ఆ! చెంపాపేట్ల, హ్మ్. నీ చెంపాపేటలో ఉన్న ముస్లింలు కొమరేలి మల్లన్న, భద్రకాళి అమ్మ, ఆ! మేడారం సమ్మక్క సారక, కాకతీయుల గుళ్ళు, చెరువుగట్టు గుళ్ళు అన్ని తిరుగుతారు. అవు. ఇవాళ ముస్లింల మసీదుల కాడ పోయి నేను ముస్లింలకు సపోర్ట్ అని అంటలేను. హ్మ్. ప్రేమనే ఉంటది. హ్మ్. అందరి మీద ప్రేమ అవును. ఉంటది. మన పోరాడు ఉత్సవయ్యకుంటే ఏ మసీదు కాడ పోయి తాయిత కట్టిస్తలేవా? అవును. మన తెలుగోళ్ళే ఉన్నారు. ఇక్కడనే బీజేపీ వాళ్ళు కార్యకర్తలు కూడా వాళ్ళ పిల్లలకు ఇలా ఉచ్చబోయకుంటే జర్రగా సుస్థ అయిందనుకో పిల్లగాని జర్రగా సుస్థ అయిందనుకో పిల్లగానికి, హ్మ్. ఆ పిల్లగానికి పోయి తాయిత ఎడ కట్టిస్తున్నావు నువ్వు? మజీల కాడ కట్టిస్తున్నావు కదా. అవును. జాంగీర్పల్లి దర్గా కాడ తెలుగోళ్ళే వండుకొని తింటారు కదా. మెదక్ చర్చి కాడ తెలుగోళ్ళే వండుకొని తింటారు. మాకు లేని పంచాయతీలు నువ్వు ఎందుకు పెడుతున్నావు? నీ బీజేపీ పార్టీ రాకముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో నీ బీజేపీ అనే సంస్థ స్టార్ట్ కాకముందు నీ పార్టీ హ్మ్. మేము బావా అక్క అని సమావేశం చేసుకున్న రోజులు. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడు ఊరు ఉంటది. బహుశా మన అమ్మమ్మ వాళ్ళ ఊరు భువనగిరి ఉందనుకో. అవును. అక్కడ ముస్లింలు ఉన్నారనుకో. అక్క బాగున్నావా అని ఆయన ఆడంటారు, తమ్మి బాగున్నావా అని అంటారు. అవును. సొంత మనదమ్ములు లెక్క కలిసిన ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్. అవును. సో మీ బీజేపీ పార్టీ పెట్టిన ఒక పంచాయతీ వల్ల మార్వాడోళ్ళకు ఉక్కాసు పలకాలనుకుంటే వాళ్ళ చెప్పులు నాకు కూడా బతుకురి. మీకు హ్మ్. సంబంధం లేదు మాకు. హ్మ్. హ్మ్. కానీ మా తెలంగాణ బిడ్డని టచ్ చేయొద్దు. హ్మ్. హ్మ్. మా తెలంగాణ బిడ్డని మీరు టచ్ చేయొద్దు. హ్మ్. బీజేపీ పార్టీ అంటే నా గౌరవమే, బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవమే, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవమే. హ్మ్. ఎందుకంటే రాజకీయ పార్టీలు అవును. సిస్టమేటిక్ ఉండాలి తప్ప మీరు ఉసగొల్పొద్దు, పంచాదులు పెట్టొద్దు. హ్మ్. 92లో మీరు పెట్టిన పంచాదులు బాబరీ మసీద్ నుంచి తీసుకుంటే అయోధ్య రామ మందిర్ గుడి తీసుకున్నా కూడా హ్మ్. చాలా పెద్ద గొడవలు అయినాయి. అవును. ఆ రోజులు మా బీజేపీ సోదరులైనా, హిందూ సోదరులైనా చనిపోయారు. వాళ్ళ ఇళ్లకు మీరు ఇచ్చింది ఏం లేదు. పైసలు ఉన్నోళ్ళకి మీరు పార్టీలకు పదవులు అప్పచెప్పారు కాబట్టి హ్మ్. చాలా బాధ అనిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ కంటే మార్వాడి నువ్వు తెలుగు నేర్చుకోరా ఫస్ట్. హ్మ్. హ్మ్. నువ్వు తెలంగాణలో తెలుగు నేర్చుకో. హ్మ్. నువ్వు ఐక్యత 3% ఉంటే బిడ్డ 300% మేమున్నాం. హ్మ్. ఓకే. మా తెలంగాణలో ఒక్కసారి తాగి ఉచ్చబోస్తే మీరు కొట్టుకోపోతారు. ఖబర్దార్. రైట్. ఇంకోటి ఫైనల్‌గా చెప్పండి సార్. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే వాళ్ళు టాక్సీలు, గీక్సులు కడుతున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలోనేమో బండి సంజయ్ మాట్లాడిన తర్వాత మార్వాడి దుకాణాలలో టాక్సులు జీఎస్టీ కట్టరాలు, ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు. చాలా వరకు క్యాష్ పేమెంట్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు ఏడ కట్టిర్రని. తిలక్ నగర్ లో ఉన్న షాప్ మార్వాడి. హ్మ్. మా అమర్పేటలో 10 ఉంటాయి. అవు. ఎవరు ట్యాక్స్ మెయింటైన్ చేయరు. హ్మ్. ఓకే. హ్మ్. నీ మార్వాడి ట్యాక్సీలు ఎంతమంది నియోజకవర్గానికి ఎంతమంది? హ్మ్. 100 మంది ఉంటారా? హ్మ్. 100 మందికి ఒక షాప్ ఉంటదా? అవు. మీ మొత్తం కలిసి 100 షాపులు. హ్మ్. తెలంగాణలో ఎంత ప్రజలు? హ్మ్.
5 కోట్ల మంది అఫీషియల్ గా. అవును. ఇప్పుడు మళ్ళీ లెక్కింపు చేస్తే ఒక 2 కోట్ల మంది. ఆంధ్రలో 1 కోటి మంది ఉంటారు ఈడ. అంటే మనోళ్ళు తెలుగోళ్ళు అవును. 8-10 కోట్ల మంది మేము ఉన్నాం ఉమ్. 2 రాష్ట్రాలలో. అవును. ఓకే, మేము కట్టే ట్యాక్సీలు ఎంత? నీ 30,000 మంది ఎక్కడ? 10 కోట్ల మంది ఎక్కడ? నీ 30,000 మంది కడితే మేము ట్యాక్సీల మీద బతలేం కదా. మా తెలంగాణ వాడు తాగి కూర్చోబోసినంత కాదు నీ ట్యాక్స్ విషయం. ఓకే, నేను చెప్తున్నా, మీకు బతకడం కోసం వీడికి వచ్చారు. మా తెలంగాణ ట్యాక్సీలను బండి సంజయ్ అన్న, నీకు అలా ట్యాక్సీలు వస్తే మీ కేంద్ర గవర్నమెంట్కి వస్తున్నట్టే, ఆ ప్రజలకి ఏం ఖర్చు పెట్టేది లేదు. సంజయ్ అన్న, నీకు వాళ్ళకి దోస్తాను ఉంటే మరి వాళ్ళ పిల్లలు మీ కొడుకు చేసుకో. మీరు వాళ్ళు బాబుబాముడు అంటే నువ్వు కూడా పోయి గుజరాత్ లో బతుకు, నీ గురువు ఉన్నాడు కదా ఆడ. కానీ తెలంగాణ వాళ్ళ మీద చేయబడితే సీమ్ నెత్తురు లేని కొట్లాటకు, ఒక మొగోని కొట్లాడు, రక్తం ఉప్పు కారం తిన్నోని లెక్క కొట్లాడు. ఆ పదవి అవసరం లేకుంటే రాజీనామా చేసిరా, నిన్ను మళ్ళీ ఎంపీకి గెలిపిస్తాం. గంతే. థ్యాంక్ యూ. అంటే ఇదంతా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం అనుకోవచ్చా మనం, లేకుంటే వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా సో కాంగ్రెస్ పార్టీ కావాలని ఇదంతా చేస్తుంది, ఎందుకంటే ఇటు గార్వేడీలందరూ బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి సో ఇందులో మన చిచ్చు పెట్టింగ్ చేస్తుంది ఈ విధంగా కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రోజు వరకు అన్యాయం లేదు. మాకు ప్రతి ఒక్క కులం ఇష్టం, ప్రతి ఒక్క మతం ఇష్టం. ఇగో ఇది కాంగ్రెస్ జెండా, పైన రెడ్ ఏంది హిందూ, మధ్యలో వైట్ క్రిస్టియన్, కింద ముస్లిం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలను ఒక తీరుగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ 10 మందికి అన్నం పెట్టారు. కాంగ్రెస్ మధ్యలో తీసుకురావద్దు. మీ మార్వాడులు ఓట్లు వేయరు, వేస్తారు, మాకు సంబంధం లేదు. నేను ఇక్కడ ఇష్యూ ఏంది, తెలంగాణ నా బిడ్డకి ఇప్పుడు మీ గల్లీ, నువ్వు ఒక గల్లీలు ఉన్నావు, గల్లీ పోరాన్ని బయట వచ్చి కొట్టిండు అనుకో, నువ్వు ఊకుంటావా? అప్పుడు పార్టీలు చూడవు, నా బస్ చోడు రా అని అడుగుతావు. నేను నా తెలంగాణ రా అని అడుగుతున్నా నేను. ఓకే, నాకు కూడా మార్వాడి చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు, అట్లేం లేదు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా నిన్న పొద్దున సాయంత్రం నా ఆఫీస్ లో గల్తీ ఏమమ్మా మారనేకి జూరతిని మా కొట్టొద్దు మామ, మనం అంతా కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళ కూడా కొట్టినందుకు మాకు వచ్చిందిరా పాపం. నాకు ఇక్కడ చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు. ఇప్పుడు నేను మార్వాడి గో బ్యాక్ అనే దాంట్లో పోతే వాళ్ళు నాకు దూరం అవుతారు. దూరం అయినా పర్వాలేదు. ఇక చిన్నప్పుడు దోస్తు కోసం, తెలంగాణ వాది కోసం కొట్లాడతారు అంతే. నాకు ఇప్పుడు నాకు రజాకారులు వచ్చినాయని మా నాయన లేవలేదు కదా. రజాకారుల మూమెంట్ లో మా నాయన మా తాత పని చేసినోడే. ఓకే, అప్పుడు వాళ్ళకు కూడా ఎవరో దోస్తులు ఉంటారు కానీ రజాకారులు తిప్పి కొట్టినాం కదా. బ్రిటిష్ వాళ్ళని మరి మాకు ఇంగ్లీష్ లో అమెరికాలో నా దోస్తుడు లండన్ లో పిహెచ్డి చేసిండు మా కొడుకు అని చెప్పేసి ఊకలే. భారతదేశం స్వతంత్రం కోసం కొట్లాడినాం కదా. జై తెలంగాణ కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. రైట్, సో విన్నారుగా, ఇది మార్వాడి వాళ్ళ ఉద్యమం కోసం ఎక్కడికైనా వెళ్తామని చెప్తారు. అండ్ ఇంకోటి, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. సో కేవలం బీజేపీ కావాలని పార్టీకి రుద్దుతుంది, కానీ ఇది పార్టీకి సంబంధించి కాదు. సో తెలంగాణ అస్తిత్వం కోసం జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కూడా కొట్టినందుకు మాకు వచ్చిందిరా పాపం. నాకు ఇక్కడ చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు. ఇప్పుడు నేను మార్వాడి గో బ్యాక్ అనే దాంట్లో పోతే వాళ్ళు నాకు దూరం అవుతారు. దూరం అయినా పర్వాలేదు. ఇక చిన్నప్పుడు దోస్తు కోసం, తెలంగాణ వాది కోసం కొట్లాడతారు అంతే. నాకు ఇప్పుడు నాకు రజాకారులు